శ్రీరామచంద్ర ప్రభు లంకాసురుడైన రావణాసురుని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చాడు. రామరావణ యుద్ధంలో వేలాది మంది రాక్షసులను సంహరించిన పాప పరిహారంగా ఒక బ్రాహ్మణునికి తిలాలు దానం ఇవ్వాలని వశిష్ఠ మహర్షి శ్రీరామునికి ఆదేశించాడు. తిలదానం తీసుకున్న వారికి రాముడి యొక్క పాపాలు అంటుకుంటాయని ఎవ్వరూ ముందుకు రాలేదు. వశిష్ఠ మహర్షి తిలదానం తీసుకున్న వారికి ఒక బంగారు దిమ్మ కూడా కానుకగా ఇస్తామని ప్రకటించమన్నాడు రాముడితో. సింగరుడైన ఋషి అయోధ్యలో ఉండేవాడు. అతడు మిక్కిలి పేదవాడు. ఆ ప్రకటనను గురించి తెలుసుకున్న భార్య తనతో, మీరు ఆ దానాన్ని స్వీకరించండి. మీ ఆధ్యాత్మిక శక్తి వలన మీరు దానం తీసుకున్నా ఆ రాముడి యొక్క పాపాలు మనకు అంటవు అని హితవు చెప్పింది. కానీ ఋషి సింగరు భార్య సలహాను అంగీకరించలేదు. నేను ఆ దానం స్వీకరించి నా ఆధ్యాత్మిక శక్తి పోగొట్టుకోలేను. శ్రీరాముని పాపాలు నాకు అంటుకుంటాయి. చిన్న బంగారు దిమ్మ కోసం ఎంతో తపస్సు ద్వారా సాధించిన ఆధ్యాత్మిక శక్తి కోల్పోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఆయన భార్య అంతటితో వదలలేదు. దానం తీసుకునే సమయంలో అనంత శక్తి అయిన ఆ పరమాత్మ రాముడి యొక్క ముఖాన్ని దర్శించండి, అది మీ పాపాలను భస్మం చేస్తుందని ఉపాయం చెప్పింది. ఎట్టకేలకు ఋషి అంగీకరించక తప్పలేదు. రాజమందిరానికి వెళుతూ త్రోవలో ఇలా ఆలోచించాడు. శ్రీరామచంద్ర ప్రభు వదనం చూచినా నాకు సత్ఫలితం రాదు. ఏ పరిస్థితుల్లోనూ శ్రీరాములు వారి పాపాలు పరిహారం కావటమే కోరతగినది. అందుకని రామునికి తనకి మధ్య దానం ఇచ్చే సమయంలో ఒక తెర పెట్టమని కోరాడు. అలాగే చేశారు. దానం తీసుకుని ఇంటికి వచ్చిన ఋషి తన భార్యతో, నేను దానం స్వీకరించే సమయంలో శ్రీరాముని వదనాన్ని చూడలేదు. ఆ కారణంగా నా ఆధ్యాత్మిక సంపద నశించింది అని చెప్పాడు. ఋషిపత్ని, ఓ ప్రియమైన పతిదేవా, విచారించకండి. పట్టాభిషేకం నాడు శ్రీరాముడు రథంపై నగరాన్ని చుట్టి వస్తాడు. ఆయన మన నివాసానికి దగ్గరగా రాగానే వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆయన వదనం వీక్షించిన తక్షణం మీ సర్వ పాపాలు పటాపంచులవుతాయి అని సలహా ఇచ్చింది. పట్టాభిషేక దినం రానే వచ్చింది. నగరం అంతా వైభవతంగా వెలిగిపోతోంది. శ్రీరామప్రభు రథం నగరమంతా కలిగి తిరుగుతూ ఋషిసింగుని కుటీర సమీపానికి వచ్చింది. శ్రీరామప్రభు రథం దిగి వచ్చి ఋషిని ఇలా ఆశీర్వదించాడు. ఓయి సింగరు, నీ ఆధ్యాత్మిక శక్తులు అంతరించాయని విచారించే రోజులు గతించాయి. నీవు నీ ఆధ్యాత్మిక శక్తులన్నీ తిరిగి పొందావు అంటూ అభయమిచ్చాడు. ఏదైనా మన జీవితంలో ఒకటి జరగాలి అంటే సాక్షాత్తు ఆ భగవంతుని ఆశీస్సులతోనే జరుగుతుంది. అలాంటిది ఆ భగవంతుడే మనకి తిరిగి ఇస్తున్నాడంటే ఆయన అనుగ్రహం లేనిదే మనకు వస్తుందా? మన కర్మఫలం వలన అతిగా ఆలోచించి చెయ్యవలసిన పనులు చెయ్యము. అందుచేతనే కష్టాలు కొని తెచ్చుకుంటాము. సాక్షాత్తు భగవత స్వరూపమైన శ్రీరాముడికి పాపాలు అంటుకోవడం ఏమిటి? ఆయన ఆ పాపాలను పోగొట్టుకోవడానికి దానాలు ఇవ్వడం ఏమిటి? రాజ్యంలో ఎవ్వరూ శ్రీరాముడు ఇస్తున్న దానం తీసుకోకుండా ఉండడం ఏమిటి? సింగరుడికి ఆ అదృష్టం కలిగింది. అది సింగరుని యొక్క ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. సాక్షాత్తు ఆ శ్రీరాముడే ఇచ్చిన దానాన్ని స్వీకరించాడు.